హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలిని. ఈరోజు చేస్తున్నాం ఇడ్లీ రవ్వ లేకుండా ఇడ్లీ చేసే విధానం చూడండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. పెద్ద సైజు కప్పులో మినప్పప్పు తీసుకోండి. అదే చిన్న టీ గ్లాస్ సైజు బియ్యం తీసుకోండి. కంట్రోల్ రైస్ అనేది టీ గ్లాస్ సైడ్ తీసుకొని వాటిని బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఒక 8 hours అయినా నానబెట్టుకోవాలి. నానినాక ఇట్లానే మిక్సీ పట్టుకోండి. బాగా మెత్తగా, అంటే మెత్తగా కాకుండా బరకగా పట్టుకోవాలి. వీటిని అనేది మనం మెత్తగా దోశకు కాకుండా బరకగా పట్టుకోవాలి. చూడండి, ఇట్లా బరకగా ఉండాలి. ఇట్లా బరకగా ఉంటే ఇడ్లీలు అనేది బాగుంటుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇట్లా ఉన్నాక ఓవర్ నైట్ అంత ఉన్నాక ఇది మార్నింగ్కి ఇలా పొంగుద్ది. తర్వాత టేస్ట్కి సరిపోయేటట్టు సాల్ట్ వేసుకోండి. నార్మల్ ఇడ్లీ పెట్టుకునేటట్టు ఇట్లా కూడా పెట్టుకున్నాక ఇది పల్లి చట్నీతో కానీ సాంబార్తో కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. చూడండి, ఇట్లా ఇడ్లీలను పెట్టినాక ఇట్లా ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. బలం అండి, ఇది చాలా బలము. పిల్లలకి పెడతారంటే పిల్లలకు కానీ డెలివరీ అయిన వాళ్ళు కానీ తిన్నారండి, చాలా బలం. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.